జనవరికి అయిపోయింది, 5వ తారీఖు వచ్చేసింది. ఇంకా మార్చి నాటికల్లా, మార్చి 31కి నక్సలిజం అంతం చేస్తాం అంటున్నటువంటి వేళ ఇప్పుడు ఇంకొక కొత్త ఎత్తు వేశారట మావోయిస్టులు. ఇప్పుడు తిప్పెరి తిరుపతి నిన్న లొంగిపోతున్నాడని ప్రచారం జరిగింది. అతను లొంగలేదు. అతని ఆధ్వర్యంలోనే ప్రస్తుతం మావోయిస్టులు పనిచేస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా. అతనితో పాటు సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి 4 కీలకమైనటువంటి వాళ్ళు కూడా లొంగలేరు. వీళ్ళు లొంగమో అని చెప్తున్నారన్నమాట. ఈ 5గురు కలిసి మావోయిజాన్ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతానికి ఈ 3 నెలల పాటు ప్రాణాలు కాపాడుకుని బతికిపోతే ఆఫ్టర్ మార్చ్ 31న ఏదో ఒక విధ్వంసం సృష్టించి అమిత్ షాకి సవాలు విసరడం, మమ్మల్ని శాంతం నాశనం చేస్తా అన్నావు కదా, నీ వల్ల గాలే చూసావా, నక్సలిజం బతికే ఉంది, నక్సలిజం శాశ్వతం అని చెప్పే ప్రయత్నం. దానికి అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి నక్సల్ సానుభూతి పరులు ఎవరైతే బయట ప్రపంచంలో రాజకీయ నాయకులుగా లేకపోతే కనుక మేధావులుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా చలామణి అవుతుండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు అది ప్రొజెక్ట్ చేయడం ద్వారా మళ్ళీ యువతరానికి నక్సలిజం అంతం చేయడం, మోడీ వల్ల కాలేదని చెప్పే ప్రయత్నాన్ని చేయబోతున్నారు.